తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. దాదాపు 48.47% ఓట్లు పోలైనవి. అంటే 4,01,000 పైగా ఉంటాయి ఓట్లు. అందులో పోలైన ఓట్లు 1,94,000. అభ్యర్థులు ప్రధానంగా 3 అభ్యర్థులు పోటీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ ఈ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం 3rd ప్లేసు. అందువల్ల పర్సంటేజ్ కూడా ఈ ఆఫ్టర్ పోల్ సర్వేలో 6-8% చూపిస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఒక 16,000 అలా ఓట్లు పోలైనా కూడా మనకి ఆటోమేటిక్గా ఒక 80,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు విజయం సాధించేటందుకు అవకాశం ఉంటుంది. అది 90 నుంచి 1,00,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఒక 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అవుతుంది. ఓవరాల్గా సిచ్యుయేషన్ ఇది. రేపు ఉదయం అంటే శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 12-1 గంటకల్లా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫలితాల గురించి జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక రకంగా ప్రెస్టీజియస్గా జరిగింది. అయితే ఈ ఒపీనియన్ పోల్ తర్వాత ఆఫ్టర్ పోల్ జరిగిన సర్వేల్లో వచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు నిజమవుతాయా కాదా అనే దాని మీద చాలామంది పందాలు కాసుకునే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తూ వచ్చాయి. అందువల్ల ఇంచుమించు కాంగ్రెస్ గెలిచిన వాతావరణంలోనే బయట రాజకీయ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది. దాదాపు మొదటి గంటలోనే ఏ పార్టీకి ఎన్నో ట్రెండ్ తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత 12 గంటలకల్లా ఇంచుమించు మొత్తం 10 రౌండ్లే కౌంటింగ్ చేస్తున్నారు. కాబట్టి 10వ రౌండ్ కౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకని 12 గంటలు మధ్యాహ్నం 1 గంట లోపల మొత్తం ఈ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా జరిగాయంటే పోలింగ్ రోజు కూడా ఈ డబ్బులు పంపిణీ బాగా జరిగింది. ఈ ఓట్లకు రాని వాళ్ళని సాయంత్రం కూడా డబ్బులు ఇచ్చి మరీ పోలింగ్కి ఆహ్వానించారు. అందువల్ల మొత్తం ఈ ఎన్నికలు చాలా కోట్లు ఖర్చు పెట్టి జరిగిన కాస్ట్లీయెస్ట్ ఎన్నికలుగా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే నిన్న ఓటుకి 2,000, 3,000 ఆ లెక్కన కొంత డబ్బులు పంపిణీ చేశారు. అయితే ప్రతి వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈసారి చాలా జాగ్రత్తగా కౌంట్ చేసి మరి లెక్కలు వాళ్ళు కూడా స్ట్రాటజీ ప్రకారం ఇచ్చినట్టున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పోల్ అయినాయో కూడా తీసుకొని పోలు కాని ఓట్లకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు మీ ఇంట్లో ఈ ఓట్లు పోల్ చేయలేదు కదా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పి కూడా ఇప్పుడు ఆ పార్టీల వాళ్ళు మళ్ళీ ఒత్తిడి చేస్తున్నట్టు ఇవాళ వార్తలు వస్తున్నాయి. మరీ ఈ గేటెడ్ కమ్యూనిటీల్లో కానీ అపార్ట్మెంట్లో ఆ డబ్బులు వెనక్కి తీసుకొని అక్కడ కావాలంటే ఆ గేటెడ్ ఆ కమ్యూనిటీకి అవసరాలకు వాడుకోండి అని కూడా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే అంత ఆసక్తికరంగా అంత పర్టికులర్గా ఈ ఎలక్షన్లు జరిగినాయి. సరే, ఈ ఎన్నికలు ఎలా జరిగినాయో ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి లెట్ us వెయిట్ ఫర్ రిజల్ట్ అంటిల్ టుమారో. బాయ్.